ఈ సోవియట్ వంటవాడు తన సైనికుల కోసం భోజనం తయారు చేస్తున్నారు. అంతలో దూరం నుంచి ఒక జర్మన్ ట్యాంక్ వస్తూ కనిపించింది. శత్రువుని గుర్తించగానే అతను వంగి తనని తాను దాచుకున్నారు. కాని ట్యాంక్ లో ఉన్నవారు ఏమీ చూడకుండానే బుల్లెట్లు కాల్పించడం మొదలుపెట్టారు. ట్యాంక్ అతని ఫీల్డ్ కిచెన్ ని వీకొట్టి అతను కష్టపడి తయారు చేసిన ఆహారాన్ని నాశనం చేసింది. దీన్ని చూసి వంటవాడి మనసు కుంగిపోయింది. కోపంతో గొడ్డలి పట్టుకుని ట్యాంక్ మీదకి ఎక్కారు. గట్టిగా అరుస్తూ ట్యాంక్ పై దాడి చేయడం మొదలుపెట్టారు. లోపల ఉన్న జర్మన్ సైనికులు భయపడి అదుపు లేకుండా కాల్పులు జరిపారు. కానీ బయట ఎవరూ కనిపించలేదు. వంటవాడు నేరుగా మెషిన్ గన్ ముందు కూర్చుని గొడ్డలితో దానిపై దాడి చేస్తూనే ఉన్నారు. నిరంతర కాల్పులు వేడి కారణంగా మెషిన్ గన్ ఫ్రంట్ సైడ్ వంగిపోయింది. ట్యాంక్లోని సైనికులకు అతని ఉనికి తెలిసింది కాబట్టి వారు ట్యాంక్ వేగం పెంచి అతన్ని కిందకి దించేందుకు ప్రయత్నించారు. కానీ వంటవాడు గట్టిగా పట్టుకున్నాడు. ఆ తర్వాత అతను తన ఏప్రాన్ తీసి ట్యాంక్లోని ఓపెనింగ్ లో వేశాడు. తన చొక్కా చేతుల్ని చించి మిగిలిన ఖాళీలను కూడా మూసేశాడు. తద్వారా లోపల ఉన్నవారు ఏమీ చూడలేరు. గందరగోళంలో ట్యాంక్ ఒక చెట్టును వీకొంది. వంటవాడు గొడ్డలితో దారి చేసుకుని బయటకు వచ్చాడు. అతను గట్టిగా శబ్దం చేయడం మొదలుపెట్టారు. కాళ్లతో చేసే శబ్దం, గొడ్డలి శబ్దం, గట్టిగా కేకలు శత్రువులకు మొత్తం సోవియట్ సైన్యం మొత్తం వచ్చిందనేలా చేశారు. ఆ తర్వాత అతను ఒక గడ్డిమోపును మండించి ట్యాంక్ లో వేశాడు. దాంతో లోపల పొగతో నిండిపోయింది. జర్మన్ సైనికులు భయపడి ఏడుస్తూ గందరగోళంలో పడ్డారు. అప్పుడు వంటవాడు గజిబిజి జర్మన్ భాషలో అరిచాడు, యాంటీ ట్యాంక్ గ్రెనేడ్ తీసుకురా ఇప్పుడే. ఇది వినగానే జర్మన్ సైనికుల గుండెలు ఆగిపోయాయి. వారు వెంటనే హ్యాచ్ తెరిచి ఆయుధాలు వదిలేశారు. వంటవాడు తుపాకీ ఎక్కుపెట్టి వారిని వెనక్కి నెట్టి బందీలుగా చేశారు. తిరిగి చూసినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. తన శత్రువు ఎవరో సైనికుడు కాదు, కేవలం ఒక వంటవాడు, అది కూడా ఒంటరిగా. కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. వంటవాడు వారి మొహాలు చూసి గట్టిగా నవ్వాడు. కొంత సమయం తర్వాత సోవియట్ సైనికులు తిరిగి వచ్చారు. దూరం నుంచి ట్యాంక్ ని చూసి శత్రువులు దాడి చేస్తున్నారని భావించి అందరూ నేలపై వాలిపోయి పొజిషన్ తీసుకున్నారు. కానీ కమాండర్ జాగ్రత్తగా చూసినప్పుడు అక్కడ కేవలం వంటవాడు నిలబడి ఉన్నాడు. తుపాకీ పట్టుకుని అరుస్తూ, రండి సోదరులారా, భోజనం సిద్ధం. అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఒంటరి వంటవాడు ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండా ట్యాంక్ ని స్వాధీనం చేసుకుని నలుగురు జర్మన్ సైనికులను బందీలుగా చేశాడని తెలిసినప్పుడు ఎవరికీ నమ్మకం కలగలేదు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతను పార్టీని కూడా ముందుగానే సిద్ధం చేసి ఉంచారు.